హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామం. భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగముల సైనిక పరిశీలనము 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచలాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షింపబడే పాండవ సేనా బలము పరిమితముగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలం భీముని చేతనే సంహరింపబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యమనేది అతని తుది అభిప్రాయం. హరే కృష్ణ.